ఆవిడ ఏమి లేదు, సరేనా? ఎక్కువ దూది పెట్టుకొని అయిపోయిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదంకి వెళ్దాం. ఆశీర్వాదం మా, అది బెస్ట్ టైం వెళ్తాం చర్చికి, తెలుసా? సరే, అందుకేనేమో షార్ప్గా 12 గంటలకు వస్తుంటారు అందరూ. సున్నావు ఆ శోధన. చూడండి, మీకు సమస్యల ఒత్తిడి పెరుగుతుందనుకోండి, మీలో ఎంతమందికి సమస్యల వలన బాగా ప్రెషర్స్? మీ చేతులు ఒకసారి పైకెత్తారా? ఒత్తిడి పెంచండి. చిన్నపిల్లలు కూడా అయితే అదేంటి? సరే, గుర్తుపెట్టుకోండి, ఉన్నారు కదా, చూడండి, మీరు ఏ రకమో ఆ రకంగానే డెవిల్ ఫైట్ చేస్తాడు. కాబట్టి మీరు రకం మార్చేయాలి. హలో, నువ్వు గొర్రె అయితే గొర్రె దానా వేస్తారు, గాడిద అయితే గాడిద దానా వేస్తారు, గుర్రం అయితే గుర్రపు దానా వేస్తారు. నువ్వు గుర్రం అనుకోకపోతే సాతాను వచ్చి నీకు గుగ్గిళ్ళు దానా వేయలేడు. యు గెటింగ్? ఏమన్నా అర్థమైందా? నువ్వు ఏ జాతో సరిగ్గా నీకు నువ్వు అర్థమై ఉండాలి. సరే సరే సరే, ఇంకా కిందకి దిగుదు. నీ బ్రదర్ నువ్వు బ్యాప్టిస్టు వేసుకోవాలి గిసుకో ఇట్ అన్నావు అనుకుందాం, ఆ బిస్కెట్ వేస్తాడు. సో నువ్వేం చేయాలంటే, ఈ బిస్కెట్లో కొత్తది ఒకటి కనిపెట్టి నాకు, నేను వేరేది, మా జాతి వేరు, అది ఆత్మజాతి, కాబట్టి నువ్వు ఇంకో వైపు నుంచి రా అని చెప్పు, వాడు అట్టే వస్తాడు. మీరు పెట్టే విధంలోనే ఉంటుంది టెంప్టేషన్. టెంప్టేషన్ ఏమి రాదు. హలో, టెంప్టేషన్ మనం కనిపెడతాం. ఏంది అందరూ అట్లా ఉన్నారు? సరే, ఇప్పుడు నేను మీకు ఒక 50 లక్షలు ఇచ్చాను అనుకుందాం. వెంటనే వాడు వచ్చి అక్కడ ఒక ప్లాట్ ఉంది అన్నాడు. నువ్వే కనిపెట్టావా లేదా వెళ్ళాలా వద్దా అని? దేవుడా ఈ బిడ్డని రియల్ ఎస్టేట్లో ఇరికించండి, ఈ బిడ్డని అంటాడా? నాకు అసలు దాని మీదే మోజు లేకపోతే నువ్వు నన్ను ఎలా ఇరికిస్తావు? నువ్వు ఏ ఫ్లేవరో ఆ ఫ్లేవర్ టెంప్టేషన్ నీకు వచ్చింది. నువ్వు ఏ కైండ్ ఆఫ్ పర్సనో ఆ కైండ్ ఆఫ్ టెంప్టేషన్స్ మాత్రమే నువ్వు అట్రాక్ట్ చేస్తావు. హలో, నాకు పోయి చక్కెర తినాలన్న టెంప్టేషన్ ఈ జీవితంలో రాదు. నేను ఆ జాతి కాదు కదా. కాబట్టి మీరు టెంప్టేషన్ తెచ్చుకునేటప్పుడు వైజ్గా తెచ్చుకోవాలి, తెలివిగా. ఏది పడితే వాటి చేత టెంప్టేషన్ కదా. నాకు నా పద్ధతిలో రా. ఏంది అందరూ, మీకు ఎంత వజ్రం ఇచ్చానో మీకు తెలుసా? ఇంకోటి మీ టెంప్టేషన్ అని భావించొద్దు. ట్రై చేస్తున్నాడు మిమ్మల్ని పడేయటానికి. ఇట్స్ నెవర్ ఎ టెంప్టేషన్. అసలు లేనిది ఇలా. ఇక్కడికి ఒక పువ్వు పూస్తే ఈ లిల్లీ లేకపోతే నేను చచ్చిపోతానేమో అని నేను అనుకోను. నాకు పువ్వు వాసన మీద ఏమీ లేదు, నేను వీటికి చావును. ఓ 10 రూపాయలు పోతే నేను కష్టపడను, ఇది లేకపోతే నేను వీటన్నిటికీ నేను టెంప్ట్ అవ్వను. ఐ నో ఇట్. అప్పుడు నువ్వు ఎలా నన్ను టెంప్ట్ చేస్తావు? సో నో యువర్ సెల్ఫ్ ఫస్ట్. నువ్వు ఏ విధంగా నువ్వు పెట్టుకుంటావో అలాగ మాత్రమే టెంప్ట్ చేయగలడు. ఓకే, నేను రాజు కదా అనుకున్నాడు, నేను దేవుడు కుమారుడు అని. నువ్వు దేవుడు కుమారుడు అయితే నీ పొజిషన్ ఏందో ఆ విధంగానే వేసుకోవాలి కదా నేను అనుకున్నాను. ఓకే, వేసుకోవాలి టెంప్టేషన్. మా చెప్పులు వేసుకున్నావేంద్రా మనం అవుట్. నువ్వు వీటన్నిటిలో ఇరుక్కోకుండా నువ్వు పక్కకి రా. నువ్వు పడు టెంప్టేషన్స్ ఇంకోటి ఎందుకు? కుల, మత, వర్గ, ఇన్ని టెంప్టేషన్లు నీకెందుకు? నీ బ్రతుకులో ఉన్న చిన్న టెంప్టేషన్ చాలు కదా. ఎందుకు ఉన్నారా లేదా? సో టెంప్టేషన్ ఏం చేయాలంటే మనమే పిలుచుకోవాలి. ఈ పద్ధతిలో ఉండమ్మా, ఇవన్నీ వద్దు నాకని. అందరూ ఉన్నారా లేదా? అర్థమవుతుంది కదా. సరే, ఇప్పుడు మీరందరూ